వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ సుమలత. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం. టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో చాలా తప్పులు జరిగాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ప్రాధాన్యత కల్పించడం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు డబ్బులు పంపించడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అలాగే చాలా వరకు ప్రభుత్వ దేవాలయాల భూముల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా అనేక భూదందాలు సమస్యలు పెరిగాయని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ పోర్టల్ ద్వారా రైతులకు భూమి ఉన్న ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా రక్షణ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా మారిందని అన్నారు. లక్షల కోట్ల అప్పు తప్ప ప్రతి ప్రభుత్వం ఏమీ కూడా ఒరగబెట్టింది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. కృష్ణ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడడం దేశ ప్రజలందరూ కూడా విమర్శించి ఆయనను వెంటనే రాజీనామా చేసి బీజేపీ ప్రభుత్వము వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బీజేపీ వాళ్ళకు కూడా మేము హిందూ భక్తులము, హిందువుల గురించి ఆదరణ ఉంటుంది, హిందువులుగా మేము మా మనసుల్లో ఎప్పుడు కూడా దేవుడు మా మనసుల్లో ఉంటాడు. అదే రకంగా రాజ్యాంగానికి రక్షణ కవచంగా విధించిన అంబేద్కర్ కూడా మాకు ఆదర్శం. అంబేద్కర్ను ఎప్పుడు కూడా గౌరవిస్తాం. అది ఒక కవచంగా భారతావనికి అందరికీ కుల మత భాష లేకుండా ప్రాంతం లేకుండా అందరికి కూడా సమన్యాయంగా రక్షిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించాలి, అంబేద్కర్ గారిని గౌరవించాలి. అంబేద్కర్ గారి గురించి నీచంగా మాట్లాడిన అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేసి ఆయనను బీజేపీ ముందుండాలని ఈ 1,44,00,000 ప్రజల తరఫున అందరూ కూడా అతన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అతన్ని రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. అతన్ని కఠినమైన శిక్ష కూడా వేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదే రకంగా ధరణి అనేది భారతదేశానికి సంబంధించిన వ్యక్తులతో కాక విదేశీ కంపెనీలకు విదేశీ వ్యక్తులకు అందజేయడం అనేది కరెక్ట్ అయినది కాదు. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారత్ అనేది తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇండియాకు సంబంధించిన మన లోకల్ సంబంధించిన ప్రాంతీయానికి సంబంధించింది, అది కూడా భారత రాజ్యాంగానికి సంబంధించిన భారతదేశ ప్రజలకు సంబంధించిన సీక్రెట్స్ వేరే దేశాలకు పోవద్దనే ఉద్దేశంతో భారతీయులకు సంబంధించిన భారతీయ సంస్థకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ సరిచేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా కేటీఆర్, హరీష్ రావు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాపాలకు పరిహారంగా మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీరు చేసిన పరిస్థితే. ఎందుకంటే మీరే ఇంతకు ముందు కూడా జైల్లోకి పోయి మేము యోగా చేస్తాము, అది చేస్తాము, బూస్ట్ అవుతాము, అది ఇదని చెప్పి ఈరోజు విదేశీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆర్బీఐకి తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే దేశానికి పంపించడం అనేది, రిజర్వ్ బ్యాంకుకు ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే దేశానికి 54 కోట్ల చిల్లర సుమారుగా 55 కోట్లు పంపించడం అనేది నేరపూరితమైనది. అదే రకంగా మంత్రివర్గ సిఫారసు, మంత్రివర్గ ఆమోదం లేకుండా కూడా చేయడం జరిగింది. మీరు 55 కోట్లు పంపించిన టైంలో ఆ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్లో కోడ్లో ఉంది. ఈ కోడ్ల 3 పరిస్థితుల్లో బట్టి మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. మన భారతీయ డబ్బులు, ఇండియాకు సంబంధించిన భారతీయ దేశానికి సంబంధించిన డబ్బులు వేరే దేశానికి పోయినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐకి ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు చేసిండ్రు, దానికి శిక్షార్హులుగా మీరు ఖచ్చితంగా ఉంటుంది. హరీష్ రావు కూడా ఎన్నో పాపాలు చేసిండు. ఆ పాపాల ఫలితమే ఈరోజు మనము అప్పుల తెలంగాణగా ఉంది. వాళ్ళు కూడా సుమారుగా బ్యాంకు ఇంట్రెస్ట్ 2-3-4% ఇంట్రెస్ట్ కాకుండా 11.5% అంటే మామూలు మిత్తి కంటే ఎక్కువ మిత్తికి చెల్లించి ఆ రకంగా చేసిండ్రు. అదే రకంగా కరెంటు కొనుగోలులో కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. భూములను కూడా వేరే వాళ్ళ మీద మార్చడము, తర్వాత భూదానానికి సంబంధించిన భూములను
తర్వాత ఎండోమెంట్కి సంబంధించిన భూములను, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను దాంట్లో ఎంతో స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో ఎంతో పెద్ద వ్యక్తులు దీంట్లో ఉంటారు. దాంట్లో ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉంటారు. అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది నేరపూరితమైనది. దాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసిండ్రు. ఎన్నో అవకతవకలు జరిగినాయి. దీనికి మీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి ఖచ్చితంగా వెళ్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంకో ముఖ్య ప్రాంతంలో ఉన్న హిందువులకు, క్రిస్టియన్కు, ముస్లింస్కు ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా చేస్తుంటది. ఏదో మీరు రాజకీయ లబ్ధి కోసానికి ఎన్నో విమర్శలు చేస్తుండ్రు, దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హిందువులకు మేలు చేస్తుంది, క్రిస్టియన్స్కు మేలు చేస్తుంది, ప్రతి వర్గానికి కూడా మేలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా పర్యటన ఉన్నది. 25 తారీఖు రోజు ఏడుపాయలలో ముందు ల్యాండింగ్ అయ్యి, హెలిప్యాడ్లో ల్యాండింగ్ అయ్యి, అక్కడి నుంచి అక్కడ దర్శనం చేసుకొని, దుర్గామాతను దర్శనం చేసుకొని, అక్కడ కొన్ని అంటే ముఖ్యమైన హిందూ దేవాలయానికి కొన్ని నిధులు ఇస్తారని మా ఆశ ఉంది. దాని తర్వాత మెదక్ ప్రసిద్ధి ఆసియాలో సెకండ్ అయిన చర్చిను దర్శించడం జరుగుతుంది. అటు తర్వాత కార్యకర్తలతో సంబంధాలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ 25 తారీఖు నాడు మెదక్లో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యులు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఏడపాయల దేవాలయాన్ని దర్శించి, దుర్గామాతను దర్శించి తర్వాత ఇక్కడికి చర్చి దగ్గరికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా రావాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరికి కూడా మనవి చేయడం జరుగుతుంది. జై. గత 2 రోజుల క్రితం పార్లమెంట్లో జరిగినటువంటి గొడవకు కారణం అమిత్ షా గారు. అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే మోడీ గారు అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ గారు దేశంలో ప్రతి ఒక్కరికి దేవుడిలాగా పోలుస్తారు. అలాంటి అంబేద్కర్ గారిని విమర్శించడం, వీళ్ళు ఎలక్షన్ రాగానే లేక పార్లమెంట్లో ఏదైనా మీటింగ్ రాగానే రాముడు గుర్తుకొస్తాడు. రాముడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు దేవుడే. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ రాగానే రాముడు 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 అని పబ్లిక్ వెళ్ళిపోతారు. రాముడికి ప్రతి ఒక్కరు మొక్కుతారు ఇండియాలో ఉన్న హిందువులు. ఈ బీజేపీ వాళ్ళే మేమే దేవుడు, మేమే రాముడు, మేమే బీజేపీ అన్నట్టు చేసుకుని దేశాన్ని మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. కనుక అంబేద్కర్ గారిని విమర్శించారు కనుక తక్షణమే అమిత్ షా గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, పదవి గురించి సస్పెండ్ చేయాలి, లేదంటే రాజీనామా చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున గొడవ జరగడం ఖాయం కాంగ్రెస్ పార్టీ నుండి. మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల గురించి పాదయాత్ర చేశారు. ప్రతి విలేజ్లో, ప్రతి ఊరు పేదవాళ్ళు ఎలా ఉన్నారని పాదయాత్రలో ప్రతి ఒక్కరికి న్యాయ జరగాలని కోరుకుంటున్నారు. అలానే రాష్ట్రంలో ఇక కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు జైలుకు పోయి మంచిగా ఉంటానో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ కేసు బుక్ చేసినాము. కేసు బుక్ చేయని భయపడి తీసుకొని జైల్లో పెడతారు అని కోర్టుకు పోయాడు. కోర్టు ఏం చేశారు, 10 రోజులు ఓపిక పట్టండి, 10 రోజుల తర్వాత మీ ఇష్టం చేయండి. నీకు జైలుకు పోయడం 100% కరెక్ట్. నీవు చేసిన తప్పులు, మీరు చేసిన అన్యాయాలు, మీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా టైం ఇయ్యారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితం అయ్యిండు కేసీఆర్ గారు. మంత్రులు గేట్ కాడికి పోయి అపాయింట్మెంట్ చేయకపోతే వాపసు తిరిగి వచ్చారు, హోమ్ మినిస్టర్కి ఇవ్వలేదు. ఇలాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఉన్నదంటే ఎంతో సిగ్గు చెడు అప్పుడు. ఈ రోజులో మా ప్రజాపాలన, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు గారు, మా ఎమ్మెల్యే గారు ప్రజలలో 24 గంటలు ప్రజలలో ఉంటున్నారు, చూస్తున్నారు కదా. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇలా తిరిగారా, ఇలా మీటింగ్ వెళ్ళిన జనాలలో వచ్చారా? రాలేదు. ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక జనాలలో నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారి పైన దౌర్జన్యం చేశారు రౌడీలాగా. రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఇలాంటి రౌడీలను అసెంబ్లీలో కాలు కూడా పెట్టనియద్దు, సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము.